హలో అండి. ఈరోజు ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే మనం చూసేద్దాం. ముందుగా ఇలా కందిపప్పుని కడుక్కొని బాగా శుభ్రంగా మనం కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలన్నమాట. ఈ పప్పు కొద్దిగా ఉడికేలోపు మనం మునగాకుని అయితే శుభ్రపరచుకోవాలి. మునగాకుని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా శుభ్రపరచుకోవాలన్నమాట. ఒక జాలి గిన్నెలో వేసుకున్నట్టయితే మనం శుభ్రపరచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా రన్నింగ్ వాటర్లో పెట్టి మీరు కనుక కడుక్కున్నట్టయితే చాలా ఈజీగా కడుక్కోవచ్చు. తర్వాత మనం పప్పు కొద్దిగా ఉడుకుతుంది కదండి, ఆ పైన మనకి నొరగలా వస్తుంది. ఈ నొరగ అనేది మనం ఏంటంటే తీసేసుకోవాలి. ఈ నొరగ వల్లే మనకి గ్యాస్ అది ఫామ్ అవుతుందంట. సో దాన్ని అయితే తీసేసుకోండి. తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉడకనివ్వండి. ఇది ఆల్మోస్ట్ ఒక 70% ఉడికింది అనుకున్నప్పుడు మనం ముందుగా శుభ్రపరచుకున్న ఈ మునగాకును కూడా వేసేసుకోవాలన్నమాట. మునగాకు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనకి అవసరం అనుకుంటే కొద్దిగా మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కారం స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోండి. కారం వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే నేను చూపించినట్టుగా కారం వేసుకోండి. ఇప్పుడు మనకి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మరీ జారుగా ఉండకూడదు, పప్పు బద్దబద్దలా అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇంకో బాండీలో నెయ్యి వేసుకొని అందులో వెల్లుల్లి అండ్ అలాగే మినప్పప్పు, పప్పు తాలింపుకి మినప్పప్పు చాలా బాగుంటుందన్నమాట, స్కిప్ చేయకండి. అండ్ అలాగే ఆవాలు జీలకర్ర వేసి వేయించండి. తర్వాత ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టుకోండి. ఈ తాలింపుని మనం ముందుగా వండుకున్న పప్పులో అయితే వేసుకోండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, స్వర్గం వరకు వెళ్ళొచ్చినట్టే. బై ద బై, పప్పు ఎప్పుడు వండిన తర్వాతే లాస్ట్లోనే మనం ఉప్పు వేసుకోవాలన్నమాట.